హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి వచ్చాక ఇంట్లో తినడానికి ఏమైనా ఉంటాయా అని చాలా వెతికేవాళ్ళం. మోస్ట్లీ ఉంటే మార్నింగ్ కుక్ చేసినవి ఉండేది. అంతే, అంతకు మించి మాకు స్నాక్స్ అంటే పెద్దగా తెలీదు. కానీ స్నాక్స్ ఏమున్నా లేకపోయినా ఇంట్లో బొరుగులు ఉంటే చాలు, అది మాకు పెద్ద పండగ అని చెప్పొచ్చు. స్కూల్కి వెళ్ళి వచ్చాక బొరుగులు ఉన్నాయంటే ఇంకా వాటితో మ్యాక్సిమం కారం బొరుగులు కలుపుకునే వాళ్ళం. ఇలా అప్పటికి ఇప్పటికీ ఎప్పుడైనా సరే కారం బొరుగులు టేస్ట్ మాత్రం మారలేదని చెప్పొచ్చు. అప్పట్లో జస్ట్ కారం, ఉప్పు, ఆనియన్స్ వేసుకొని కారం బొరుగులు కలుపుకొని తినేసేవాళ్ళం. బట్ ఇప్పుడు మాత్రం అలా కాదు, కొంచెం దాన్ని అప్డేట్ చేసేసాము. ఇంకా ఎలా చేస్తామనేది చూసేయండి. మనం ఫస్ట్ చూపించిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి పల్లీలు, అలాగే పుట్నాలు, ఇంకా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. దాంతోపాటు చిన్నగా కట్ చేసిన టొమాటో ముక్కలు, ఇంకా క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే కీరా దోస ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. దాంతోపాటుగా టేస్ట్కి సరిపడేంత కారం. చిన్నప్పుడు మాత్రం చాలా కారం తినేవాళ్ళం, ఇప్పుడు ఏంటో తినలేకపోతున్నాము, ఎందుకో ఏంటో మరి. దాంతోపాటు టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసాం. ఇప్పుడు ఎటువంటి మసాలా లేదు, జస్ట్ ధనియా పొడి అలా అలా జల్లేస్తున్నాను. ఇప్పుడు ఇంకా అన్నీ వేసేసాం కదా, వేసేసాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనం బొరుగులు వేసేసుకోవడమే. బొరుగులు వేసాక ఇంకా ఈ బొరుగులు ఇంకా వెజిటేబుల్స్ అన్నీ మంచిగా మిక్స్ అయ్యేలా ఇలా స్పూన్ తీసుకొని కలపండి. చేతితో కలిపామంటే కాస్త కారంగా అనిపిస్తుంది. తర్వాత నిమ్మకాయ పిండేసుకోవడమే. దేంట్లోకైనా సరే నిమ్మకాయ పిండితే ఆ టేస్టే వేరు కదా. చూడండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. లాస్ట్లో అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తున్నాను. ఇంకా రెడీ అయిపోయినట్టే మన కారం బొరుగులు రెసిపీ. చాలా చాలా బాగుంటుంది. ఇది హెల్దీ కూడా. ఎటువంటి మసాలాలు మనం అవి ఏం వాడలేదు కదా, అన్ని వెజిటేబుల్స్, జస్ట్ ధనియా పొడి మాత్రమే యాడ్ చేసాము. మీకు ఇలా ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినాలనిపిస్తే ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. హృదయము